గూడెం కళ్యాణ బాలాజీ మధుమాల తిరుపతి ఓఎస్పీ నుంచి వారు తయారు చేశారు. చేతితో దాన్ని చెక్కారు. ట్రెడిషనల్ ముఖాలు కమ్యూనిటీ వాళ్ళ క్లస్టర్, ఆ క్లస్టర్ నుంచి ఇది ప్రత్యేకంగా ఇవాళ మన అతిథి కోసం తెప్పించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ నాట్బాబుని పొందూరు కండువా మరియు పొందూరు కండువాతో సత్కరించి కళ్యాణ విగ్రహాన్ని అందజేస్తున్నారు. డాక్టర్ కె ప్రతాప్ రెడ్డి గారు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారికి కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ వారికి కూడా డాక్టర్ రాజేష్ కే మహానగర్ జనరల్ మేనేజర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సికోలో వారు తయారు చేసిన ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. అలాగే చేతితో చెప్పిన బాలాజీ గారి బొమ్మ, శ్రీ శ్రీనివాస్ దాసరి గారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, అలాగే ఎలిజిబుల్ రిలీఫ్ అయిన వాళ్ళకి ఆ కార్యక్రమం పిఎంజే కార్డులు వచ్చాయా లేదా అని చూసి ఎవరెవరికి శాంక్షన్ కావాలి అక్కడ ఇవ్వడం. సో ఇంత చక్కగా వికసిత భారత్ సంకల్ప యాత్రలు ప్రతి గ్రామ పంచాయతీ గౌరవ ప్రధానమంత్రి గారు బీసీ ద్వారా కొన్ని డైరెక్ట్గా వెళ్ళి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అన్ని రాష్ట్రాలు టచ్ చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో మన గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. అక్కడికి మనం అనుకున్న రిక్వైర్డ్ సపోర్ట్ ఇవ్వాలనే కార్యక్రమంలో లోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమంలో చేపట్టాలి. అంటే మన దగ్గర చేపట్టే అయితే ఇప్పుడు కొండపల్లి బొమ్మలు అయితేనేంటి, లేదా మన ఇటుకపక్క బొమ్మలు అయితేనేంటి, కాళహస్తి చీరలు అయితేనేంటి, మంగళగిరి చీరలు, ఇవన్నీ లోకల్. దీనికి ఒక గ్లోబల్ విజిబిలిటీ ఇవ్వాలి. ప్రపంచ స్థాయిలో దీనికి మనం రాణించాలి, ప్రతి ఒక్కరికి దీని గొప్పతనం గురించి తెలియాలి అని ఒక స్కీమ్ లాగా తీసి ప్రతి ఒక్కరికి దీన్ని తెలియచేయడం చాలా మంచి విషయం. దీంట్లో భాగంగా ఈ గ్రామీణ భారత్ మహోత్సవం ఒక మంచి అడుగుని ఈ సందర్భంగా భావిస్తున్నాను. మనకు ఎంత పొటెన్షియల్ ఉంది అంటే ఇది ప్రపంచంలోనే జూటు మరి కాటన్ ప్రొడక్షన్ ఇండియాలోనే ఎక్కువ ఉంది. ఇంకా సిల్క్ ప్రొడక్షన్లో మనం సెకండ్లో ఉన్నాం, ఫస్ట్ బీయింగ్ చైనా. హ్యాండ్లూమ్స్ ప్రపంచంలోనే 65% హ్యాండ్లూమ్స్ ఇండియాలోనే ఉన్నాయి. సో ఇటువంటి మంచి అవకాశం ఉన్న మనకి విజిబిలిటీ లేదని గ్రహించడం చాలా సంతోషం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే దీన్ని చక్కగా గ్రహించి దీనికి విజిబిలిటీ ఇవ్వాలి. ఇంతమంది దాదాపుగా 72 లక్షల మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉంటున్నారు ఈ ఇండస్ట్రీలో, హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీలో. ఇటువంటి దానికి సపోర్ట్ ఇస్తే ఆ 72 లక్షల ఇండివిజువల్స్ కావాలి, అన్ని కుటుంబాలు బాగుపడతాయి. అన్ని కుటుంబాలు అవి చూసి ఇంకా కొంతమంది ముందుకు వస్తారు. సో గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్ అవుతుందో అప్పుడు ఇండియా డెవలప్ అవుతుందని గ్రహించడం చాలా ఆనందదాయకం. దీంట్లో భాగంగా అవార్డు చేపడుతున్న ఈ గ్రామీణ భారత్ మహోత్సవం ఒక మంచి కార్యక్రమం. దీనికి ప్రత్యేకంగా సహకరించాలి. ఇప్పుడే పెద్దలు చెప్తున్నప్పుడు చెప్పారు, ఇది పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ నుంచి ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో ఎక్కువ మంది ప్రజలు వచ్చి దీన్ని వాడుతున్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న హ్యాండిక్రాఫ్ట్ ఏదైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళతో కొనడం అంటే ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పెడుతుంది. సో అది ఒకటి చేసేవాళ్ళకి ప్రోత్సాహం. ఇంకా ఎవరికైనా దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఎప్పుడే చూశారు మన ఆఫ్కాస్ కార్పొరేట్ గిఫ్ట్లో తయారు చేశారు. సో ఒకసారి బ్యాంక్ నుంచి వాళ్ళకి ఆర్డర్ పెడితే ఎంత ఆనందం చూడండి. వాళ్ళు తరతరంగా చేస్తూ వచ్చారు. కానీ ఏ ఒక సంస్థ ఏ ఒక బ్యాంక్ వెళ్ళి వాళ్ళకి కార్పొరేట్ లెవెల్ ఆర్డర్ ఇచ్చి ఇది చేయండి అని చెప్తే ఆ ప్రోత్సాహం చాలు నెక్స్ట్ 10 జనరేషన్కి.
చేయించాలి చేస్తాం తెలంగాణ గుజరాత్ అక్కడ ఇది కూడా వెళ్ళారా చూపించండి ఏమేమి చేస్తున్నారు, ఎన్ని రోజులు పడుతుంది, ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది? 5 days కనీసం ఇది టైం పడుతుంది. అంతా ఎక్కువ ఎంతమంది ఉంటారు ఇప్పుడు అక్కడే? ఓకే, మీరే కదా. అదే ఇది ఏమి సెలబ్రేషన్స్ కూడా ఉంటారు కదా, జనరల్గా వాడరు కదా ఈ ఫెస్టివల్. పూల లాగా ఇది పెడతారు. ఓకే, అంతే అంతే. సార్ ఏముంది సార్ 100 పోషించే పాత్రను డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ గారు ఆవిష్కరించారు కదండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నబార్డ్ కార్యకలాపాలు మంచి సత్ఫలితాలు అందించాయి. ఆర్టిజాన్స్, వీవర్స్, చేనేత, హస్తకళ కార్మికులు ఓఎఫ్పిఓస్గా ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి వారి ఉత్పత్తుల ద్వారా స్థానిక ఉపాధులు సృష్టించడం, లేటెస్ట్ డిజైన్స్ మరియు టెక్నిక్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం, వాల్యూ ఎడిషన్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్రాండ్ బిల్డింగ్, లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ అమర్చి ఎన్నో రకాల సహాయం. ఎగ్జిబిషన్లో వచ్చిన మా ఆర్టిజన్స్ అందరికీ కూడా భోజనం, వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేసింది నాబార్డ్. సో చాలా కథాసింగ్ గారు, ఏజిఎం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, టు కైండ్లీ స్పీక్ ఆన్ దిస్ అకేషన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రామీణ భారత్ మహోత్సవ్ అని నాబార్డు వారి ద్వారా ఈ ప్రోగ్రాంకి శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ ప్రతాప్ రెడ్డి గారు చైర్మన్ ఏజెన్సీకి అండ్ మా కో బ్యాంకర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అనేది ఎప్పుడు గమనించడం జరుగుతుంది. కానీ ఈరోజు నాబార్డు వారి ప్రోగ్రాం చూస్తుంటే ఇది కేవలం వాళ్ళు ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ స్టాల్స్ పెట్టడమే కాకుండా వాళ్ళు ఎవరైతే ఎఫ్పిఓస్ ఫైనాన్స్ చేస్తారో వాళ్ళకు కానీ వాళ్ళ ద్వారా ఈ మెసేజ్ టోటల్ ఆంధ్రాలో ఉన్న మిగిలిన వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఇటువంటి సదుపాయాలు కల్పించడం ద్వారా ఈ ప్రోడక్ట్ యొక్క గుర్తింపు పెంచడం ద్వారా ఈ మరింత మంది దీంట్లో శ్రీ లక్ష్మీ షా గారు, ఐఏఎస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, so that these artisans and handicrafts persons can display their produce, which is linked culturally to our, it is rural products finding the urban markets, so that the culture is retained. The dance show which we just saw now by the young students of the dance academy. So the blending of culture and handicrafts and handlooms is very important. This exhibition cum sale has been organized here. As my earlier speaker was mentioning, this was also a national level Honorable Union Finance Minister. There also Andhra Pradesh state has represented number of stalls, especially the tribal producers, to reach the other customers. And this is a platform where number of orders, bulk orders can be tracked by the producers and artisans. We have conducted who come with lot of interest to buy not only the handloom sarees and produced by the artisans. I thank you all for coming for this program, and as my colleague was criticized, this exhibition from say Grameen Bharat Mahotsav, in your locality, all the income
SLBC Srinivas garu, senior డాక్టర్ కొలీగ్స్ ఫ్రమ్ కోటగ గారు, CEO కృష్ణ డిస్ట్రిక్ట్ గారు ఉన్నారు. అలానే నారాయణ కొలీగ్స్ అండ్ ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశం ఈ ఫంక్షన్ చేసిన మా కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే ఈ సంస్థలకి ఎక్కడైతే రుణ సదుపాయం అవసరం ఉన్నదో అక్కడ ఖచ్చితంగా మీకంటే మా జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సభ్యులు కానీ వారికి కావాలి ఉన్నప్పుడు లక్నోలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అక్కడ వారణాసి దగ్గర ఈ గుర్రాలు చేసే కాపీ ఏదో బొమ్మలు తయారు చేసే ఒక సంస్థ ఉంది. ఆ బొమ్మ కూడా జిఏ ఇండికేషన్. ఇప్పుడు ఎలా అయితే కొండపల్లి ఎవరు గెస్ట్ వచ్చినా కానీ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా కొన్ని సంవత్సరం అయిన తర్వాత ల్యాప్టాప్ కూడా కార్పొరేట్ గిఫ్ట్ తయారు చేయడం జరిగింది. అంటే మనది కూడా కొంత వృద్ధ సాయం లేకపోతే చిన్నవాడి సాయం చేద్దాం ఉద్దేశంతో ఇది ఓకే సార్. నా లోగో సిటీ గేమ్ కింద పెట్టారు అక్కడ ఆడి పెట్టు. ఓకే ఓకే ఇండియాలో ఇది రకరకాలుగా చేసుకుంటే వాళ్ళు కావాలి అవార్డు ద్వారా ట్రైనింగ్ కూడా ఇచ్చి నిధులు ఇచ్చి వాటిని ప్రోత్సహిస్తే చాలా గర్వంగా ఉంది. అలాగే మనకి గ్రామంలో అమలు చేసి అలాగే ప్రతి యోగా చేసి చాలా తోడ్పడుతుంది. విద్యార్థులలో ముఖ్యంగా దీంట్లో కూడా ఏదైతే వాళ్ళకి దాన్ని గుర్తిస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి హ్యాంగ్ ఓవర్ చేసి ఎవరు ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ నుంచి మంచి మంచి అవకాశాలు మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కలెక్టరేట్లో జరిగిన ఏ బ్యాంక్స్లో జరిగిన కూడా తెలుసుకుని ఈ మంచి అవకాశాలు వినియోగం చేసుకుని ఎంటర్ప్రీనర్షిప్ కాకుండా వెయిట్